మీనాక్షి చౌదరి టాలీవుడ్లో ట్రెండింగ్లో ఉన్న బ్యూటీ. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇచ్చట వాహనములు నిలుపురాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిట్ 2తో తాను కూడా హిట్ కొట్టేసింది. ఆపై వరుసగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, దళపతి విజయ్తో గోట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్కి వచ్చేసింది. విక్టరీ వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి హైలైట్ అయింది. అసలు హీరోయిన్ అవ్వకముందు ఈమె డాక్టర్ అని మీకు తెలుసా? త్రివిక్రమ్ వల్లే మీనాక్షి సినిమాల్లో ఎదిగిందా? త్రివిక్రమ్ మీనాక్షి మధ్య గొడవేంటి? హీరో సుశాంత్తో పెళ్లి వరకే వచ్చి ఎందుకు క్యాన్సిల్ అయింది? డెంటిస్ట్ నుండి హీరోయిన్గా ఎలా మారింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మీనాక్షి చౌదరి గురించి తెలుసుకుందాం. చూడటానికి సింపుల్గా కనిపించే మీనాక్షి తన అందాలతో తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. చూడటానికి తెలుగమ్మాయిలా కనిపించే మీనాక్షి 1996 మార్చి 5న హర్యానాలో ఒక మధ్యతరగతి ఇంట్లో జన్మించింది. ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీగా చేయగా తల్లి ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. ఇక మీనాక్షికి చిన్నప్పటి నుండి డాక్టర్ అయ్యి తన తండ్రిలాగా మిలిటరీలో సేవ చేయాలన్న కోరిక బాగా ఉండేది. కానీ ఆ తర్వాత ఆమె ఇంటర్ చదువుతున్న సమయంలో తన ఆలోచనలు మొత్తం మారాయి. కారణం, ఆ సమయంలో ఆమె కాలేజ్లో నిర్వహించే అందాల పోటీలో పాల్గొని గెలవడంతో అప్పటి నుండి తనకి తన అందం మీద ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని అనుకుంది. అయితే మీనాక్షి తండ్రికి మాత్రం మోడలింగ్ రంగంలో ఎలా ఉంటుందో అప్పటికే బాగా తెలిసి ఉండడంతో మీనాక్షి నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. కానీ తల్లి మాత్రం మీనాక్షికి సపోర్ట్ చేయడంతో అలా అప్పుడు మీనాక్షి అందాల పోటీలో జాయిన్ అయింది. మరోవైపు చదువులు కొనసాగిస్తూ డెంటిస్ట్ అవ్వాలని అనుకుంది. అయితే 2016లో మిస్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న మీనాక్షి అందులో పాల్గొనగా అక్కడ మొదటి రౌండ్లో రిజెక్ట్ అయింది. అప్పుడే మీనాక్షి తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో మరణించారు. దీంతో మీనాక్షి తల్లి కుటుంబ బాధ్యతలు చూసుకోవడంతో మీనాక్షి ఆ సమయంలో కాస్త డల్ అయింది. కారణం, అప్పుడే తన తండ్రి చనిపోవడం, అలాగే ఏ అందాల పోటీలో తను సెలెక్ట్ కాకపోవడంతో తను కాలేజ్కి వెళ్ళడం కూడా మానేసింది. కానీ తల్లి మాత్రం నేనున్నాను అని సపోర్ట్ చేసింది. దీంతో మీనాక్షి తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా మోడలింగ్లో అడుగుపెట్టింది. అయితే మీనాక్షి చదువుతున్న సమయంలో తనకి సౌరవ్ అనే తన క్లాస్మేట్తో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇక అతడు కూడా మీనాక్షి మోడలింగ్కి సపోర్ట్గా ఉండడంతో 2017లో మిలిటరీ అకాడమీ నిర్వహించిన మిస్ ఇండియన్ అందాల పోటీల్లో పాల్గొనగా అప్పుడు టైటిల్ గెలుచుకుంది మీనాక్షి. అప్పుడే మిస్ హర్యానా కూడా గెలిచిన మిస్ ఇండియా పోటీల్లో కూడా సెలెక్ట్ అయింది. దీంతో 2018లో మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత మరో అందాల పోటీలో కూడా ఫస్ట్ రన్నరప్గా నిలవడంతో ఈ అందాల పోటీ వల్ల ఎటువంటి డబ్బు రావడం లేదని మీనాక్షి తల్లి మీనాక్షిని మూవీస్లో యాక్టింగ్ చేయించాలని అనుకుంది. దీంతో మొదట పంజాబీ ఆల్బమ్ సాంగ్స్లో చేసింది మీనాక్షి. అయితే దీని నుండి తాము ఆశించినంత రాకపోవడంతో అక్కడి నుండి ముంబైకి వచ్చి హిందీ మూవీస్లో ట్రై చేయగా అప్పుడు మీనాక్షికి ఒక వెబ్ సిరీస్లో అవకాశం వచ్చింది. కానీ ఆ సిరీస్ ద్వారా మీనాక్షి అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత ఒక మూవీలో సపోర్టింగ్ రోల్లో చేయగా ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ మూవీస్లో చేయొద్దని అనడంతో మీనాక్షి మాత్రం ఇంట్లో పరిస్థితుల గురించి మూవీస్లో చేస్తానని అనడంతో అతడు ఆమె తన మాట వినడం లేదని బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత మీనాక్షికి హిందీలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే రావడంతో ఇతరుల సలహాతో యాక్టింగ్ స్కూల్లో చేరి తన యాక్టింగ్ స్కిల్స్ని మరింత నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. అలా మరోవైపు తెలుగు మూవీస్లో ట్రై చేస్తూ ఉండేది. అదే సమయంలో హీరో సుశాంత్ తాను చేయబోయే మూవీలో హీరోయిన్ను వెతకగా అప్పుడు మీనాక్షి చౌదరిని చూడటంతో ఆమెను సెలెక్ట్ చేసుకోగా ఇచ్చట వాహనం నిలపరాదు అనే మూవీలో ఇద్దరు కలిసి నటించారు. కానీ ఆ మూవీ అంత టాక్ అయితే తెచ్చుకోలేదు. అయితే మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య బాగా పరిచయం పెరగడంతో అది కాస్త ప్రేమగా మారింది. ఇక ప్రేమ పేరుతో వీళ్ళిద్దరూ బాగా బయటికి తిరిగిన సందర్భాలు మీడియా కంటపడగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని బాగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుశాంత్ సపోర్ట్తో మీనాక్షి కిలాడి మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తూ ఉండగా అప్పుడే తనకి హిట్ 2 మూవీలో అవకాశం వచ్చింది. అయితే కిలాడి మూవీ అంత సక్సెస్ కాకపోగా హిట్ 2 మూవీ మాత్రం ఓకే టాక్తో అయితే తెచ్చుకుంది. ఇక మీనాక్షికి తెలుగులో అంత పేరు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
అయితే తమిళంలో కూడా తనకి అంత గుర్తింపు రాకపోవడంతో స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ హీరోస్తో మూవీస్ చేస్తేనే తనకు గుర్తింపు వస్తుందని అనుకుంది. అలా ఒక పార్టీలో డైరెక్టర్ త్రివిక్రమ్ని కలవడంతో ఆ సమయంలో తమ మధ్య పెరిగిన పరిచయం వల్ల త్రివిక్రమ్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీలో మీనాక్షికి సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ కండిషన్స్ కాదు అని, అంటే త్రివిక్రమ్ తాను చేసిన మూవీలో హీరోయిన్స్లకి ఆ తర్వాత తను చెప్పిన మూవీస్లో లేదా తన మూవీస్లో మాత్రమే చేయాలని కండిషన్స్ పెడుతూ ఉంటాడు. అంటే అప్పటి వరకు ఆ హీరోయిన్ మరో మూవీలో చేయకూడదని అర్థం. అయితే మీనాక్షి తన కెరియర్ కోసం త్రివిక్రమ్ కండిషన్ కాదు అని గుంటూరు కారం మూవీలో చేస్తూనే విజయ్తో ది గోట్ దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అని మరో 2 మూవీస్లో సైన్ చేసింది. ఇక ఈ విషయం త్రివిక్రమ్కి తెలియడంతో గుంటూరు కారం మూవీలో ఈమెతో చేసిన ఒక సాంగ్ని మరియు కొన్ని సీన్స్ని తీసేసి మూవీని రిలీజ్ చేశాడు. దీంతో మీనాక్షి అవేం పట్టించుకోకుండా విజయ్తో గోట్ మూవీ చేసింది. కానీ ఆ మూవీ అంత టాక్ తెచ్చుకోలేకపోయింది. 2024లోనే వచ్చిన లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి కెరియర్లో మర్చిపోలేని మూవీ అని చెప్పొచ్చు. అంతకుముందు ఆమె నటించిన సినిమాల్లోని పాత్రలతో పోల్చితే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా నటించారు. ఆ తర్వాత మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన నటించి మరింత సూపర్ హిట్ అందుకుంది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబరతో పాటు అనగనగా ఒక రోజు సినిమాలోనూ నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం డెంటల్ డిగ్రీ పూర్తి చేసిన మీనాక్షి చౌదరి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. సినిమాలతో బిజీ కావడంతో గ్యాప్ తీసుకున్నారు. ఇక మీనాక్షి నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.